నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం. కనంక కౌటాలలో కంకాలమ్మ జాతర. సిర్పూర్ నియోజకవర్గాన్ని వణికిస్తున్న పులి. 100% రుణమాఫీ చేశామన్న సీఎం. ఏయూ ఇంటర్నేషనల్ హాస్టల్ వద్ద జన జాగర సమితి ఆందోళన. చెవిరెడ్డిపై పోక్సో కేసులో మరో ట్విస్ట్. కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ హోంమంత్రి. పోలీసులకు ఎదురు తిరిగిన ధన్వాడ గ్రామ ప్రజలు. జరుగుతున్న దొంగతనాలపై అప్రమత్తమైన పోలీసులు. కారంపూడిలో వైభవంగా సాగుతున్న పల్నాటి వీరుల మహోత్సవం. అడవి ప్రాంతంలో అగ్ని ప్రమాదాల నివారణకై ఫారెస్ట్ అధికారులు అవగాహన సదస్సును నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం రోజు ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాస్ నాయక్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అడవికి నిప్పు పెట్టడం వల్ల చెట్లు దహనమై పర్యావరణం దెబ్బతింటుందని, అడవిలో వన్య ప్రాణులకు ముప్పు ఏర్పడుతుందని సూచించారు. వన్యప్రాణుల సంరక్షణ, అడవుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. అడవిలో అగ్ని ప్రమాదాల నివారణపై విద్యార్థులకు, గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ గీత, బీట్ ఆఫీసర్ లక్ష్మణ్, రాణి తదితరులు పాల్గొన్నారు. అడవులను అగ్ని ప్రమాదం నుండి రక్షించుట అంటే అమ్మా ఎవరు మాట్లాడొద్దు. అయితే వినండమ్మా, చెట్ల ఆకులు రాలుతాయి కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు మన అక్కనపేట తొనిగండ్ల ఇదంతా ఫారెస్ట్ చూసిరు కదా, మీకు దగ్గర ఉంది కదా. రోడ్ సైడ్ అటు ఇటు వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్డు మీద అక్కడనే పారేస్తారు. విసిరేయగానే ఏమైపోతుంది, అదంతా అడవిలో సెట్ అవుతుంది. అట్లా కాకుండా ఉండడానికి ముఖ్యంగా స్కూల్ పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రాము, స్కూల్ పిల్లలకి విలేజెస్ మేడం చెప్పినట్టుగా ఇప్పుడు వచ్చేటువంటి సీజన్ అనేది సమ్మర్ సీజన్ అమ్మ. సమ్మర్ సీజన్ కాబట్టి ఏమవుతుందంటే మన ఈ చెట్లకు ఉండేటువంటి ఆకులు కానీ ఇవన్నీ ఎండిపోతుంటాయి. మన విలేజ్ పక్కన ఏమైతుంది, ఫారెస్ట్ ఉన్నది. ఈ రోడ్ హైవే కొత్త విలేజ్ అంటే బండి మీద వెళ్ళే వాళ్ళు కానీ, నార్మల్ ఫార్మర్స్ కానీ ఏం చేస్తారంటే బీడీ తాగడం కానీ, నార్మల్ కొందరు అంటే ఊరికనే టైంపాస్కైనా నిప్పు పెట్టడం కానీ. కేంద్రంలోని కాంకాలమ్మ గుట్టపై గత 2 రోజులుగా జరుగుతున్న జాతర. అత్యంత వైభవంగా జరుగుతున్న జాతరకు తరలి వస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని కంకాలమ్మ గుట్టపై 2 రోజులుగా జరుగుతున్న జాతరకు తెలంగాణ, ఛత్తీస్గఢ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుండి భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఎంతో పురాతనమైన చరిత్ర కలిగిన ఈ ఆలయంలో 20 సంవత్సరాలుగా మహా జాతర నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కనకయ్య, కళ్యాణి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. జాతరలో కొమరం భీం జిల్లా నుండి శివసత్తులు తరలివచ్చి నృత్యాలు చేయడంతో భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
సిర్పూర్ నియోజకవర్గాన్ని వణికిస్తున్న పులి పంట పొలాల్లోకి వెళ్లినటువంటి రైతులపై దాడి చేస్తోంది. మొన్న లక్ష్మి, నిన్న సురేష్ మృతి చెందారు. ఇప్పటి వరకు చర్యలు చేపట్టని అటవీ శాఖ అధికారులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని దుబ్బగూడ కాలనీకి చెందిన రైతు సురేష్ నావేగం గ్రామ సమీపంలోని పత్తి చేనుకు భార్య సుజాతతో కలిసి వెళ్లారు. సురేష్ పత్తి చేనులో ఎడ్లను కట్టేస్తుండగా పులి సురేష్ మెడపై 2 రోజుల క్రితం దాడి చేసిన విషయం తెలిసిందే. ఇక సిర్పూర్ మండల కేంద్రంలో పంట పొలాల్లో పులి వస్తుందేమోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు అటవీ జంతువులని రైతులు వేటాడి చంపుతున్నారని కళ్లకు గంతలు కొట్టి కొడుతున్నారు. అనవసరంగా కేసులు బనాయిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. పులి రైతుల మీద దాడి చేస్తే మాత్రం అటవీ అధికారులు 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు రైతులు వాపోతున్నారు. రైతుల ప్రాణాలు పోయాక 10 లక్షలు ఎందుకని ప్రజలు అటవీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులి వస్తుందని అధికారులు ముందస్తుగా ఆ గ్రామాల వారికి చెప్పి ఉంటే దాడి జరిగేది కాదని, పూర్తిగా అటవీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే పులులు రైతులపైన దాడులు చేస్తున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. రైతులు తమ పత్తి చేనుల్లో పత్తి చేతికి వచ్చిన సమయానికి కూలివాళ్లు పత్తి తీయడానికి రావడానికి భయపడుతున్నారని, ఎవరు కూలివాళ్లు రావడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అటవీ అధికారులు స్పందించి పులిని వేరొక ప్రాంతానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పులి కోసం ఫారెస్టర్లు మన ఊరికి వచ్చి కైకులని చేనులకు పోకుండా బంద్ పెడతాను. ఈ ఈసుగామల ఒక అమ్మాయిని చంపింది, మరి గుబ్బగూడెంకలో ఒక ఆయనని కొరికింది. కొరికితే గొడ్డలు పట్టుకొని మేకలు పోతే ఫారెస్ట్లో వచ్చి గొడ్డలు గుంజుకుంటారు. అదే ఇలా గొడ్డలు ఉంటేనే ఆ మోగాయనని ఆడేమో బతికిచ్చింది. గొడ్డలు తూంతో మరి జొప్తే పులి ఇడిసబెట్టిపోయింది. లేకపోతే పోతుండేనా అది చచ్చిపోకపోనా? దానికో అది కోసం ఊర్లలోకి వచ్చి పులి వచ్చి పడ్డమంటే నూటికి 100% రైతులకు 2 లక్షల రుణమాఫీ జరిగిందని వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్ లోకి జమ చేస్తామన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో విధి విధానాలు నిర్ణయిస్తామని వెల్లడించారు. మారువేషాల్లో మారీచుడు సుబాహువుల్లాగా బీఆర్ఎస్ బీజేపీ నేతలు మీ వద్దకు వస్తారన్నారు. వారు చెప్పేవి నమ్మకండని తెలిపారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిగజారింది. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ 7 లక్షల కోట్ల అప్పులు మిగిల్చిందన్నారు. గతంలో అసెంబ్లీలో ప్రశ్నిస్తే వివక్షాలు అబద్ధాలు చెప్పాయన్నారు. 100% కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల యొక్క అప్పులను రుణమాఫీ చేసిందన్నారు. 2 లక్షల వరకు 100% రుణమాఫీ పూర్తయిందని, 100% రుణమాఫీ చేశామని ధీమాగా వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. 2 లక్షల వరకు 100% కంప్లీట్ అయిపోయింది. 2 లక్షల రూపాయల వరకు బ్యాంకుల్లో 12/12/2018 నుంచి 9/12/2023 మధ్య కాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు సంపూర్ణంగా పూర్తి అయిపోయింది. ఏయూ ఇంటర్నేషనల్ హాస్టల్ వద్ద జన జాగరణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విశాఖలోని ఏయూ ఇంటర్నేషనల్ హాస్టల్ వద్ద జన జాగరణ సమితి ఆందోళన చేపట్టింది. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు, హింసకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఏయూ ఇంటర్నేషనల్ హాస్టల్లో ఉన్న బంగ్లాదేశ్ విద్యార్థులు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. జన జాగరణ సమితి నిరసనను అడ్డుకున్న పోలీసులు బంగ్లాదేశ్ విద్యార్థులపై నిరసన ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తమ ఆవేదన తెలియచెప్పాలనుకుంటున్న ప్రదర్శనకారులు. Get out, Bangladeshi Muslims! Get out, Bangladeshi Muslims! Get out, Bangladeshi Muslims! Hare Rama! Hare Rama! Hare Krishna! Hare Rama! Hare Krishna! Hare Rama! Hare Rama! Hare Rama! Get out, Bangladeshi Muslims! Get out, Bangladeshi Muslims! Get out, Bangladeshi Muslims!
చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885551. తిరిగి వార్తలకు స్వాగతం. చెవిరెడ్డిపై ఫోక్సో కేసును పెట్టారు. ఈ నేపథ్యంలో ఫోక్సో కేసు నేను పెట్టలేదని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక తల్లి తండ్రి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నేను ఎవరిపైనా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అన్నారు. మా కుటుంబాన్ని పరామర్శించిన చెవిరెడ్డిపై నేనెందుకు కేసు పెడతానని వెల్లడించారు. అసత్య ప్రచారం జరుగుతుందంటూ పోలీసులే సంతకం పెట్టించుకున్నారని బాలిక తండ్రి రమణ పేర్కొన్నారు. చెవిరెడ్డిపై ఫోక్సో కేసును నేను పెట్టలేదని కరాఖండిగా తేల్చి చెప్పారు. నా పేరు రమణ. నేను ఎల్లమంద దళితుండే అంటే పాపకు మాదిరి నేను జరిగింటే అన్నను ఫోన్ చేసి రమ్మన్నాం. మేము మా భార్య అందరం మేము మా పిల్లలు మేము ఫోన్ చేసి అన్నం రమ్మన్నాము. భాస్కర్ రెడ్డి ఆడికి వచ్చినాడు. మమ్మల్ని అడిగినాడు ఏం జరిగింది ఏమేమి విచారిస్తున్నాడు. మేము చెప్పినాము జరిగిన సంగతి అన్నయ్య మారి జరిగింది, వేరే వాళ్ళు ఎవరో తెలియదు కానీ గుర్తు తెలియని వ్యక్తులు పాపను మారి చేసినారని చెప్పినాము. చెప్తే పాడికి లోపల పోయి చూసినాడు. చూసి పోలీసు వాళ్ళు పాపను అడుగుతా ఉంటే మీరు లేడీ పోలీసులు ఉంటారు కదా చూస్తారు, మీరు వద్దులే అని చెప్పని వాళ్ళ పోలీసు వాళ్ళకి చెప్పి బయట రమ్మని సార్ అన్న కూడా భాస్కర్ రెడ్డి అన్న కూడా బయటకు వచ్చేసినాడు. బయటకు వచ్చి మళ్ళా మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా అన్నాడు, రమణ ఈ మాదిరి కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ హోంమంత్రి తానేటి వనిత. తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ సోషల్ మీడియా శ్రేణుల కోసం ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో మాజీ హోం మినిస్టర్ తానేటి వనిత పాల్గొన్నారు. తమ పార్టీ శ్రేణులతో కాసేపు గడిపారు. అనంతరం భోజనాలను స్వయంగా వడ్డించారు మాజీ హోం మంత్రి. మా గ్రామం గుర్తుకు రాలేదా, ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అంటూ ధన్వాడ గ్రామస్తులు ఎదురు తిరిగారు. రేవంత్ రెడ్డికి ఇంతకాలం మా ఊరు గుర్తుకు రాలేదా, పోలీసులకు ఎదురు తిరిగిన గ్రామస్తులు. గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామానికి ఆర్టీసీ బస్సు లేని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మహబూబ్ నగర్ లో సీఎం సభ నేపథ్యంలో శనివారం ఆ గ్రామానికి ఆర్టీసీ బస్సు రైతులను తీసుకువెళ్లేందుకు రావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకాలం బస్సు లేక ఇబ్బంది పడ్డామని, సీఎం సభకు రావాలని బస్సు తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీసులు కలగ చేసుకుని సర్ది చెప్పడంతో వాగ్వాదం సద్దుమణిగింది. రాత్రి సమయంలో తలుపులు కొడుతున్నట్లు శబ్దం వస్తే ఎవరు తలుపులు తీయరాదని జాగ్రత్త వహించాలని సూచించారు పోలీస్ అధికారులు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దొంగతనాలను అరికట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. కాలనీలలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 100 నెంబర్కు సమాచారం అందివ్వాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాలకు వెళ్లేటప్పుడు ఇంట్లో నగదు, బంగారం లాంటి విలువైన వస్తువులు ఉంచవద్దని తెలిపారు. అదే విధంగా రాత్రి వేళల్లో ఇంటి తలుపులను కొడుతున్నట్లు శబ్దాలు వస్తే కిటికీలో నుండి చూసి 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాల నేపథ్యంలో పోలీసులు ఇలాంటి ఆదేశాలను జారీ చేశారు. కారంపూడిలో వైభవంగా సాగుతున్న పల్నాటి వీరుల మహోత్సవంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. కారంపూడిలో వైభవంగా జరుగుతున్న పల్నాటి వీరుల మహోత్సవంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. రెండవ రోజు వేడుకల్లో భాగంగా రాయభార ఘట్టం సందర్భంగా అంకాలమ్మ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి వీరుల దేవాలయంలో స్వామివారి ఆశీస్సులను స్వీకరించారు. కారంపూడి పట్టణంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం జరుగుతున్న 2 తెలుగు రాష్ట్రాల ఎడ్ల బల ప్రదర్శన పోటీలను తిలకించారు. ఈ ఉత్సవాలు పల్నాటి వీరుల పౌరుషాలకు ప్రతీక అన్నారు. భగవంతుని దయతో ప్రజల ఆశీస్సుతో కట్టబెట్టిన ఈ పదవులతో పల్నాడు ప్రజలకు మేలు చేయాలని కృషి చేస్తున్నామన్నారు. అభివృద్ధి సాధించేందుకు పాటు పడుతున్నట్లు తెలిపారు. వరకపుడిసెల ప్రాజెక్టును పూర్తి చేసి పల్నాడుని సస్యశ్యామలం చేస్తామన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. మంచి చేయకపోతే మనిషికి సంతృప్తి ఉండదని ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఠానే టీవీ. సంస్కృతి
సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.